హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో స్ట్రగుల్ అవుతున్న కొన్ని ముఖ్యమైన సమస్యల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సమస్య. అన్ఎంప్లాయ్మెంట్కు గల కారణాలని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. మన దేశంలో చాలా వరకు జాబ్ చేసేందుకే ఇష్టపడటం, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా అవతరించకపోవటం, కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, జాబ్ నచ్చకనో శాలరీ నచ్చకనో తరచుగా ఉద్యోగాలని మార్చటం, క్వాలిఫికేషన్కు తగ్గ జాబ్ దొరకకపోవటం వంటివి ఉన్నాయి. మరి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలంటే మనం ఏం చెయ్యాలి? సెటిల్ అయ్యేంత వరకు జాబ్ చేసినా, సెట్ అయినాం అనిపించిన తర్వాత వీలైనంత వరకు బిజినెస్ మొదలు పెడితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా వస్తువు పర్చేజ్ చేయాల్సి వస్తే లోకల్ ప్రోడక్ట్కే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా వరకు చిన్న కంపెనీలో జాబ్ వచ్చిందని జాయిన్ కారు. అలా కాకుండా వచ్చిన ప్రతి ఆపర్చునిటీని వినియోగించుకొని మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం ద్వారా మంచి కంపెనీలో జాబ్ వచ్చుటకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఫీల్డ్కి సమాన ప్రాధాన్యతని ఇవ్వటం, యాక్టివ్ ఇన్కమ్తో పాటుగా ప్యాసివ్ ఇన్కమ్పై దృష్టి సాగించడం, మనకున్న స్కిల్స్ ఒకటే ఫీల్డ్ కాకుండా ఆల్టర్నేటివ్ ఫీల్డ్లో కూడా దృష్టి సాధించటం, ఫుల్ టైం జాబే కాకుండా అవకాశాన్ని బట్టి పార్ట్ టైం జాబ్ కూడా చేయటం నేర్చుకోవాలి.